ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఆయన యొక్క కృప ద్వారా అనుగ్రహించి ప్రతి గురువారం బైబిల్ స్టడీలు ఈ విధంగా మాట్లాడుతూ హెబ్రీ పత్రిక ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఇంకా 2, 3 వారాల్లోనే మనం ముగించుకుందాం. ఈ 11వ అధ్యాయంలో ఆహ్, చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. కానీ వాటి వాళ్ళందరి గురించి మనం ధ్యానించం గానీ, హెబ్రీ పత్రిక తీసుకోవడానికి మెయిన్ కారణం ఏందంటే, హెబ్రీ పత్రికలో ఉన్న కొన్ని ఆహ్, ఒక 5 వార్నింగ్స్ ఉన్నాయి. అయి ఎవరు గూడా చెప్పినా చాలా చేసి వదిలిపెట్టేవారుగా ఉన్నారు. కొంతమంది మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునేవారుగా ఉన్నారు. ఆ విధంగా మనకు ఉండడం కారణంగా మెయిన్ వాటిని మనం ధ్యానించి వాటి నుంచి మనం కరెక్ట్‌గా మనం గ్రహించుకోవడానికి ఆహ్, మేలుకరంగా ఉండడానికి, ఆత్మీయంగా మేలుకరంగా ఉండడానికి మనం హెబ్రీ పత్రికను ధ్యానించడం జరిగింది. అయితే వాటిని మనం కొంత మట్టుకు చాలా దేవుడు అద్భుత రీతిగా వాటిని ఉన్న డౌట్స్‌లన్నీ గూడా తీర్చాడు. ఇంకా ఒక వార్నింగ్ మాత్రం ఉంది. అది 12 అధ్యాయంలో. ఈ 11 అధ్యాయంలో మనం పోయిన వారం విశ్వాసం గురించి, విశ్వాసం అంటే ఏందో మనం చూసాం. అది మన జీవితాల్లో మ మ మ మొదటి మెట్టుగా మనకున్నది. విశ్వాసం లేకుండా మనం దేవుని దగ్గరికి రాలేమని చూస్తున్నాం. ఎందుకు ఇంపార్టెంట్? విశ్వాసానికి అంత ఇంపార్టెంట్ ఎందుకని అని మనం చూస్తే, ఆయనకి దగ్గరికి విశ్వాసం లేకుండా ఆయన దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యం. విశ్వాసం లేకుండా ఆయనని మనము ఒబీడియంట్‌గా వినడము అది అసాధ్యం. కాబట్టి విశ్వాసం అన్నిటికంటే ముఖ్యమైనదిగా మనం చూస్తా ఉన్నాం. కొత్త నిబంధనలో ఈ మాట ఎక్కువ సార్లుగా ఆయన చెప్తూ వస్తున్నాడు. నా యందు విశ్వసించిన వాడు నిత్యజీవం కలిగిన వాడని చెప్తున్నాడు. ఆ విధంగా విశ్వాసం అనే మాట మనం ఎన్నో సార్లు వింటా వస్తా ఉన్నాం. కానీ ఆ విశ్వాసం అంటే ఏందో ఇంకా చెప్పడానికి అపోస్తలుడు పౌలు హెబ్రీ పత్రికలో ఒక అధ్యాయాన్ని కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాని ఇంపార్టెన్స్ ఎంతో మనం గ్రహించుకోం. మనం చూసాం. వై ఫెయిత్ మ్యాటర్స్ సో మచ్ అని మనం చూసినట్లయితే ఆయన వి ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ అని చూస్తున్నాం. అది ఎఫెసీ పత్రిక 2:8 చూస్తాం. వి లివ్ బై ఫెయిత్ అని చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని రోమపత్రికలో మనం చూస్తాం. ఆ తర్వాత దేవునికి ఇష్టుడై ఉండడం, అది కూడా విశ్వాసం ద్వారానే మనం చూస్తున్నాం. అది హెబ్రీ పత్రిక 6వ వచనంలో చూస్తున్నాం. అది లేకుండా మనము దేవుని దగ్గరికి రాలేము. దేవుని మాటను లోబడలేము. మనం లోబడాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. అది ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్లయితే దేవుని మాట వినడం ద్వారా. ఆయన మాట ఆయన ఉన్నాడు విశ్వాసమును ఆయన దేవుని యొద్ద వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవాలని. ఆయన ఉన్నాడని, ఆయన చేయగలడని మనం నమ్మే వారిగా విశ్వాసం ఉండగలరు. అదేవిధంగా మనము చూడని దాన్ని ఉన్నది అని నమ్ముతున్నాం. అదే విశ్వాసం అని చూస్తున్నాం. ఆ పంతాలో ఆయన చెప్తూ వస్తున్నాడు. శ్రేష్టమైన ఆ పట్టణం కొరకు మనందరం గూడా విశ్వసిస్తున్నాం. ఆయన హెబ్రీ పత్రికలు అన్నిట్లో గూడా ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడుగా, దేవదూతల కంటే గొప్పవాడుగా, ఆయన శ్రేష్టమైన బలిగా, అబ్రహాం కంటే శ్రేష్ఠుడుగా, యెహోషువ కంటే శ్రేష్ఠుడుగా, మోషే కంటే శ్రేష్ఠుడుగా, ఆయన అహరోను కంటే శ్రేష్ఠుడని అందరి గురించి పాత నిబంధనలో అందరి గురించి చెప్తూ ఆయన శ్రేష్టమైన బలి అని గూడా చెప్తూ, ఆయన మన కొరకు శ్రేష్టమైన నిబంధన
కొత్త నిబంధన చేశాడని అవన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు. చివరిగా ఆయన విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఆ విశ్వాసము వీళ్ళందరూ కూడా విశ్వాసం బట్టి దేవుని కార్యాలు చేశారు. హానోకు నుంచి మనం ఇప్పటి వరకు హతసాక్షులైన వాళ్ళందరి గురించి మనము వాళ్ళందరూ కూడా విశ్వాసం బట్టి కార్యాలు చేశారని మనం చూస్తా వస్తున్నాం. ఆ హేబేలు గాని, హానోకు గాని, నోవా గాని, అబ్రహాం గాని, శారా గాని, అదే విధంగా ఇసాక్ గాని, యాకోబు, యేసేపు, ఆ విధంగా మోజే మోషే గాని, అదేవిధంగా యెహోషువ గాని, రాహాబు గాని, అదేవిధంగా మోషే యొక్క తల్లిదండ్రులు గాని, ఆ గిద్యోను గాని, బారాక్ గాని, సంసోన్ గాని, యెఫ్తా గాని, అదేవిధంగా దావీదు గాని, సమూయేలు, అదేవిధంగా ప్రవక్తలు, ఈ విధంగా ఇప్పటి వరకు హతసాక్షులైన మన శిష్యులు గాని, అపోస్తులు గాని, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న హతసాక్షులు గాని, వీళ్ళందరూ కూడా విశ్వాసంతో ఆయన కార్యాలు చేసినట్టుగా, విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ విశ్వాసము ఎక్కడి నుంచి పుట్టింది? వాళ్ళ హృదయంలో పుట్టినట్టుగా మనం చూస్తాం. పోయిన వారం మనం ఆ విశ్వాసం గురించి మనం గొప్ప విశ్వాసము అనే ఆమెకి ఎట్లా కలిగిందో చూసాం. ఆయన చెయ్యగలడు అని సంపూర్ణంగా ఆయన మీద నమ్మడం. అది ఆయన తప్పకుండా మన ఎగ్జాంపుల్‌గా చూస్తే తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేసేవారుగా ఉన్నారు. మా మా పేరెంట్స్ మా నాన్న వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని వాళ్ళకి ఎంతో విశ్వాసం ఉంటుంది. వేరే వాళ్ళ మీద అయితే నమ్మకం ఉండదు గానీ, వేరే పక్కింటి వాళ్ళు వస్తారు అంటే, వాళ్ళు వస్తారో, రారో, తీసుకెళ్తారో పిల్లవాడికి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు గానీ, తల్లిదండ్రులు వస్తారు, తీసుకెళ్తారంటే ఎవరొచ్చి అడిగినా గూడా ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే, లేదు మా నాన్న వస్తాడు, తీసుకెళ్తాడు అని విశ్వసిస్తాడు. ఎందుకంటే ఆహ్, వాళ్ళ యొక్క మాట మీద లోబడడం, వాళ్ళు వస్తారని నమ్మకంగా వాళ్ళు విశ్వసించడం. అటువంటి విశ్వాసాన్ని మనకు ఆయన ఒక అధ్యాయం మొత్తం చెప్తున్నాడు ఆ కార్యాలను. ఎందుకు చెప్తున్నాడో మనం చూస్తే, మొట్టమొదటిగా మనం హేబెల్ గురించి మనము గమనిద్దాం. 4వ వచనంలో 11:4లో చూద్దాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇది ఆదిలోనే మనం మొట్టమొదటిగా హేబెల్ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. ఆయన విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలిని అర్పించాడు. మనం శ్రేష్టమైన బలి గురించి ఒకసారి మనం ఆను హేబెల్ గురించి ఆదికాండంలో ఒకసారి చూసుకుంటే 4వ అధ్యాయము 4వ వచనంలో ఎందుకు ఆయన విశ్వాసాన్ని బట్టి హేబెల్ శ్రేష్టమైన బలి అర్పించాడు, ఎట్లా చేశాడు అని మనం చూస్తే ఒకే ఒక మాట ఆయన గురించి రాయబడి ఉంది. దేవుడు ఆదికాండం 4 వచనంలో హేబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని చూస్తున్నాం. ఇక్కడ ఆయన బలి రక్తం చిందిచ్చాడు. దానికంటే అందుకని అంగీకరించాడని చాలామంది చెప్తారు గానీ, దానికంటే ముందుగా ఆయన హేబెలు యొక్క హృదయాన్ని, ఆయన విశ్వాసాన్ని చూచినట్టుగా చూస్తున్నాం. ఆయన అర్పణను లక్ష్య పెట్టక మునిపే ఆయన హేబెలును లక్ష్యపెట్టినట్టుగా ఆయన ఇక్కడ చూస్తా ఉన్నాం. మొట్టమొదట హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాను అని చూస్తున్నాం. మన హృదయంలో ఉన్న
ఆ యాటిట్యూడ్ను మనం ఆయన చూసేవాడుగా ఉన్నాడు మొట్టమొదట. అదే ఆ కయీను హృదయంలో ఆయన యాటిట్యూడ్ ఆ విధంగా విశ్వాసం లేనట్టుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఆయన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి ఆయన రక్తం చిందించకుండా ఆయన బలి ఇవ్వలేమని చెప్పిన ఆ ఆజ్ఞను ఆయన విన్నాడు. దాని యొక్క గొప్పతనాన్ని ఆయన విశ్వసించాడు. ఎందుకంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని ఆయన ఆదికాండంలోనే ఆయన 2 అధ్యాయంలోనే ఆయన చూపించినట్టుగా ఆదాము అవ్వకు చూపించినట్టుగా బహుశా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుండొచ్చేమో. ఆయన నమ్మి ఆ విధంగా గొర్రెపిల్లను క్రొవ్విన దానిని తీసుకొచ్చి శ్రేష్టమైన దాన్ని తీసుకొనొచ్చి మొదటి దానిని తీసుకొనొచ్చి ప్రథమ ఆయన ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆయన ఆయన హృదయంలో ఉన్న యాటిట్యూడ్, హృదయంలో ఉన్న ఆ విశ్వాసాన్ని ఆయన దేవుడు చూసేవాడుగా ఉన్నాడు మొట్టమొదట. అర్పణ కంటే ఆయన వాటిని చూసేవాడు. దాన్ని బట్టి హేబెల్ ఏం చేశాడంటే తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని శ్రేష్టమైనది తీసుకొనొచ్చి అర్పించినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మనం ఇచ్చే ఆరాధనలో, మనం చేసే ఆరాధనలో మనం ఏది ఏ విధంగా ఆరాధిస్తున్నాం? విశ్వాసంతో మన హృదయంలో ఉన్న ఆ యాటిట్యూడ్ ఎట్లా ఉంది దేవుని పట్ల? కయీను వలె ఉందా? లేకుంటే ఇది హెడ్ నాలెడ్జ్‌తో మనం ఆరాధన చేస్తున్నామా? లేకుంటే హృదయంలో ఆయన మీద విశ్వాసంతో మనము ఆరాధన చేస్తున్నామా? అనేది మనం గమనించుకోవాలి. హేబెలు ఆ విధంగా మొట్టమొదటిలోనే ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అతను మృతి పొంది కూడా విశ్వాసం తర్వాత మాట్లాడాడని చూస్తున్నాం. ఆయన రక్తము ఆయన మాట్లాడినట్టు చనిపోయినా కూడా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అదే హేబెల్ గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్తలో మనం చూస్తాము. ఆయన 25 అధ్యాయంలో ఆ! మత్తయి సువార్త 23 అధ్యాయము 35 వచనంలో మత్తయి సువార్త 23, 35లో ఆయన నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరాకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వచ్చును అని చెప్తున్నాడు. ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని అని చెప్తున్నాడు. అటువంటి సాక్ష్యాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా బలి అర్పిస్తే ఆయనకి అంగీకారంగా ఉందా? హేబెలు విశ్వాసాన్ని బట్టి ఆయన ఆయన బలి అంగీకరించబడింది. విశ్వాసం లేకుండా మనం బలి అర్పిస్తే అది అంగీకారంగా అంగీకారంగా ఉండదు. అదే మనం ఇంకొక మాట యెషయా గ్రంథంలో చూద్దాము. 54వ వచనం. 56వ అధ్యాయము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. యెషయా కొడుకులు గ్రంథం 56 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారికి అర్పించిన దహన బలులను వారి అంగీకరణకును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడు. అదే కదా? అంతే చాలు. ఇక్కడ మనం ఈ మాటను గురించి ధ్యానించాము మనం ఆల్రెడీ. అపోస్తల కార్యం 2:47లో సంఘానికి ఉన్న 4 స్తంభాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట గురించి మనం ప్రార్థన ఎడతెగక చేయవలెననే మాట గురించి చెప్తూ ఆయన ప్రార్థనా మందిరం
లో సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినది చూసుకున్నాం. మనం ఎక్కడ ఆరాధించాలి? మన ఇంట్లో కాదు కానీ, మన ఆన్లైన్ వర్షిప్ కాదు కానీ, మనం నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసాను. నా బలిపీఠం మీద వారికి అర్పించు దహన బలులను నాకు అంగీకారములను విశ్వాసం బట్టి ఏ బలిని అర్పించాలి. అదే విశ్వాసం బట్టి మనం బలులు అర్పించాలో ఆరాధించాలి. అవి అంగీకారంగా ఉండాలంటే మనం దేవుని మందిరంలోకి వచ్చి మనం అర్పించాలి. అప్పుడు ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి వచ్చి విశ్వాసం బట్టి మనం ఆ బలి స్తుతి యాగాన్ని అర్పించేవారుగా ఉండాలి. ఆ బలిని మనం అర్పించాలి. అప్పుడు ఆయనకి అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే చాలా ఆ మంది ఈ విధంగా ఆయనకి బలి అర్పిస్తూనే ఉన్నారు, కానీ విశ్వాసం లేకుండా అర్పించేవారుగా ఉన్నారు. చాలా మంది ఇంట్లోనే ఆరాధిస్తారు, ఎందుకు మందిరానికి అని. అదేవిధంగా అనేక రీతిలుగా ఇంటలెక్చువల్ గా ఆరాధించేవారుగా ఉన్నారు. అవి కూడా శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన చాలా గూఢార్థమైన మాటలతో వర్షిప్ చేసేవారుగా ఉన్నారు. చాలా ఇంటలెక్చువల్ గా చేసేవారు ఉన్నారు. కానీ దాంట్లో విశ్వాసాన్ని బట్టి విశ్వాసం లేకుండా మనం ఆ విధంగా చేసినట్లయితే అది అర్పణ అంగీకారంగా ఉండేది కాదు. ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందాడు, మనం చూసాం. ప్రభుయే చెప్పాడు. అదేవిధంగా మనం హానోకు గురించి కూడా చూస్తే 5వ వచనంలో విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడును. అతడు కొనిపోబడి మునుపు దేవునికి ఇష్టడై ఇండెను సా ఇండెను సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. ఇక్కడ హానోకు ఆయన కూడా విశ్వాసాన్ని బట్టి దేవునితో ఆయన నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరణాన్ని కూడా చూడలేదు. 300 సంవత్సరాలు నడిచినట్టుగా మనం మాటలు చూస్తాం. ఇద్దరు మనుషులు ఆమోసు గ్రంథంలో ఇద్దరు సమ్మతించకుండా నడవలేరని ఆమోసు గ్రంథంలో 3వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆ విధంగా దేవునితో ఆయన నడిచాడు. అంటే దేవునికి ఎంతగా ఇష్టడుగా ఉన్నాడో మనం కింద వచనంలో చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఆయన విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అదేవిధంగా విశ్వాసమును బట్టి ఆయన మరణం చూడకుండా పైకి కొనిపోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఇష్టడుగా ఉండడం అంటే విశ్వాసం అవసరం. మరణం చూడకుండా ఉండాలంటే విశ్వాసము అవసరం. ఈ రెండు విషయాలు మనం గమనిస్తాం. ఆయన యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 51వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఒకడు నా మాట గైకొని ఎడల చదువు. ఆ, వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన విశ్వసించినట్లయితే ఆయన మాట గైకొన్నట్లే వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ ఆయన నా యందు విశ్వసించిన వాడు మరణించినను మళ్ళా బతుకునని ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలు గైకుంటే మనం మరణం చూడకుండా ఉంటాం. ఆయన విశ్వసిస్తే ఆయన మరణం లేకుండా ఉంటాం. మరణించినా కూడా మళ్ళీ బతికే వరంగా మనం ఉండగలం. ఆయన లోబడడం, మనకు విశ్వసించి ఆయనకు లోబడి ఆయనతో పాటు మనం నడిచే వారంగా ఆయనతో మనం అంత విశ్వాసం మనం కలిగి ఉండాలి.
ఆయన 300 సంవత్సరాలు నడిచాడంటే మనం ఏ విధంగా నడిచాడో మనం ధ్యానిస్తే మనం ఆ విధంగా మనకు గొప్ప పాఠంగా ఉంది. మనకైతే ఒక రోజు ఆయన మీద విశ్వాసం ఉంటుంది. ఇంకొక క్షణం ఆయన మీద విశ్వాసం ఉండదు. కొన్ని విషయాల్లో ఆయనకి ఇష్టలుగా ఉంటాం. కొన్ని విషయాల్లో మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. అందుకని ఈ విశ్వాస వీరులు మనకు ఒక సాక్షి సమూహంగా మనకి ఎంకరేజ్మెంట్‌గా వాళ్ళు ఆ విధంగా ఉండగలిగారు. మనం గూడా ఆ విధంగా జీవించాలి అని మనకు ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రభువు ఏ విధంగా మనకు మనల్ని గూడా కొనిపోయేట్టుగా మరణం చూడకుండా హానోకు ఏ విధంగా ఎళ్ళాడో, అదే విధంగా మనం గూడా ఒక దినాన మరణం చూడకుండా వెళ్ళే వారంగా మనం ఉండగలం. అది ఆ మాట గూడా మనకు విశ్వాసులైన మనకు ఆయన యందు విశ్వసించిన మనకు ఆ మరణం లేకుండా కొనిపోయే తత్వాన్ని ఆయన మనకిచ్చాడు. అది తెస్సలోనికె రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 17 వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆ మాట. తెస్సలోనికె రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 17 వచనంలో. ఉమ్, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడదు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉండు. ఆ రోజు హానోకు విశ్వాసాన్ని బట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అయితే ఈరోజు మనం ప్రభువు మీద విశ్వసించే మనం గూడా ఆయన సజీవులముగా నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘాల మీద కొనిపోబడతాం. మనం సదాకాలం ప్రభుతో ఉండేవారం కూడా. ఈ విధంగా హనోకు జీవితం కూడా మనకు ఈ విధంగా నేర్పిస్తా ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరి విషయాలు ఎన్ని కూడా చూస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా ఆయన మాట విన్నారు. విశ్వసించిన వాడు కంపల్సరిగా ఆయన మాటకు లోబడేవాడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసము మనకు ఆ విధంగా మొట్టమొదటిగా నేర్పించే పాఠంగా ఉంది. అది లేకుండా మనం అందుకనే విశ్వాసం మరణా మరణించేంత వరకు కూడా నువ్వు విశ్వాసాన్ని కాపాడుకో అంటాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని పౌలు అంటాడు. మంచి పోరాటం పోరాడాను అంటాడు. ఆ విధంగా మనం విశ్వాసాన్ని మనం ఈ కార్యాలు చేయగలగాలి. ఆ విశ్వాసం కూడా ఎవరి మీద అంటే మన ప్రభువు మీద ఉండాలి. ఈయన మీద కాదు, ఈ విశ్వాస వీరుల మీద కాదు, హానోకు మీద కాదు, కానీ హేబెల్ మీద కంటే అందరికంటే శ్రేష్ఠమైన క్రీస్తు వైపు మనం విశ్వాసం కలిగి ఆయన ముందుకెళ్ళాలని ఆయన చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో కార్యం చేశారు అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం నోవా గురించి కూడా చూస్తాము. 7వ వచనంలో విశ్వాసం బట్టి నోవా అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాకి విషయం మనం చూస్తే ఆయన ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఆయన బట్టి చూస్తున్నాము. విశ్వాసాన్ని బట్టి ఆయన వర్షం వస్తుందని ఆయన అది వరకు చూడలేదు. కానీ వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ సంగతిని ఆయన లోబడినట్టుగా మనం చూస్తున్నాం. అది జరగని విషయం, కానీ ఆయన చూడని విషయం. ఆయన విశ్వాసం కళ్ళతో ఆయన విశ్వాసంతో ఆయన చూసినప్పుడు అది ఆయన నమ్మాడు.
అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచడం చూస్తున్నాం. ఆ విధంగా చూడని సంగతులను గురించి కూడా ఆయన హెచ్చరింప విశ్వాసం ద్వారా నమ్మినట్టుగా మనం కూడా అనేక విషయాలు చూడలేము, కానీ విశ్వాసం ద్వారా ప్రభు చెప్పిన మాటను మనం నమ్ముతా ఉన్నాం. అటువంటి ఆ ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాము. ఆరు మొత్తం కాదు కానీ 6వ అధ్యాయం 22వ వచనంలో, 6వ అధ్యాయము 22 చూసుకుందాం. ఆ నోవహు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. ఇక్కడ మనం నోవా గురించి చూస్తే దేవుడు ఎందుకు ప్రభు అని ఇంతవరకు వానలు ఏం క్వశ్చన్ కూడా అడగలేదు, ఆయన ఏం ప్రశ్నించలేదు. ఆయన దేవుని వాయిస్ విన్నాడు, దేవుని మాటను విన్నాడు, విశ్వసించాడు. దేవుడు చెప్పిన ప్రకారం ఆయన సమస్తాన్ని యావత్తును ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసిన అయితే విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి ఆయన్ని సంపూర్ణంగా నమ్మేవాడిగా ఉన్నాడు. సగం మాటలు సగం మాటలు నమ్మి సగం మాటలు నమ్మకుండా విశ్వసించకుండా ఉండే వ్యక్తి ఏమాత్రం కాదు. కానీ ఈ రోజుల్లో మనం సమస్తాన్ని నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే సాతానుడు విశ్వాసుల్ని భ్రమ పెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారానే ఆయన ఎత్తి చూపించి అది కాదు ఇది, అది కాదు ఇది అని భ్రమ పెట్టేవాడు. అందుకని దేవుడు మాటను సంపూర్ణంగా విన్నాడు, యావత్తు అదే ప్రకారం చేసిన వాడిగా ఉన్నాడు, లోబడినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వసిస్తే మనం కంపల్సరిగా లోపడే వారంగా ఉన్నాం. ఆ విధంగా ఆయన కూడా నోవహు కూడా దేవునితో నడిచాడు, నిందారహితుడిగా నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ఈ స్థితిలో మనం చూసినట్లయితే దేవుడికి ఈరోజు ఒక మాట మనం ఎబ్రీ పత్రికలో కూడా మనం చూసాము. ఆయన ఈ దినాల్లో ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఆ మాటలు ఏం మాట్లాడాడో మనం నూతన బంధన గ్రంథంలో చూసాం. అపోస్తుల బోధ అంటే చూసాం. ఆ తర్వాత క్రీస్తు బోధ, హితబోధ, సౌండ్ డాక్ట్రిన్ చూసాం. ఈ డాక్ట్రిన్, సౌండ్ డాక్ట్రిన్ అంటే మన వాళ్ళకి ఎలర్జీ వచ్చేస్తుంది, కానీ తెలుగులో అయితే హితబోధ అని మనం చూస్తున్నాం. అపోస్తుల బోధ అని చూస్తున్నాం. అదే క్రీస్తు వాళ్ళకి బోధించిన బోధ. ఆ బోధన మనం సంపూర్ణంగా నమ్మేవారంగా ఉండాలి. దాంట్లో సగం నమ్మి సగం నమ్మకుండా ఉండకూడదు. నోవా ఏ విధంగా అయితే విశ్వాసం ద్వారా నమ్మాడు సంపూర్ణంగా, యావత్తు ఆయన చేసినట్టు చేశాడు. అప్పుడు ఆయన ఏమేంటే నీతికి వారసుడయ్యాడంట. మనం ఆ విధంగా పూర్తిగా నమ్మేవారంగా ఉందాం. ఆయన లోకానికి నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడయ్యాడు, సంపూర్ణంగా నమ్మేవాడిగా ఉండాలి. అదేవిధంగా అబ్రహాం కూడా పిలువబడినప్పుడు, అబ్రహాం పిలువబడిన విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యము పొందనున్న ప్రదేశానికి బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవాలనో అది ఎరుగ బయలు వెళ్ళాను. నోవా జీవితంలో ఏది చూసామో అదే అబ్రహాం కూడా చూస్తున్నాం. ఆయన పిలిచాడు, ఆయన లోబడ్డాడు. ఎందుకు ఏం క్వశ్చన్ వేయలేదు, ఏమీ లాజిక్ అడగలేదు, ఏం రీజన్ అడగలేదు. విశ్వాసం ఉంటే మనం విశ్వాసంతో జరగబోయే విషయాల్ని మనము చూస్తాము. అదే విషయాన్ని ఆ ఆ పిలుపుకు లోబడ్డాడు విశ్వాసం బట్టి. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశమో తెలియదు, ఆయన రమ్మన్నాడు, ఆయన వెళ్ళాడు. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను అని చూస్తున్నాం. ఆయన అయితే వర్షం చూడకుండా నమ్మాడు. అదేవిధంగా మనం కూడా ఆయన పిలిచాడు, ఆయన ఈ విధంగా ఆ చేయమన్నప్పుడు మనం సంపూర్ణంగా దానికి లోబడి విశ్వసించి చేసేవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కార్యాలు చేసినట్టుగా మనం వీళ్ళందరూ కూడా దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా చేసినట్టుగా చూస్తాం. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం.
ఈ రోజుల్లో మనం కూడా విశ్వసించి ఆయన లోబడి అదే విధంగా మనం చేసేవారంగా ఉండాలి. ఈ వచనాన్ని మనం అంతకుముందు హెబ్రీ పత్రికలు మొదటిలోనే మనం ధ్యానించాం. మొదటి అధ్యాయం మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఈ వచనంను మనం ఆ, చూస్తే ఆయన ఈ దినాలలో మనం పూర్వకాలంలో అయితే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇతరుల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా కూడా మాట్లాడాడు. అయితే ఈ దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నానా సమయంలో నానా విధాలుగా ఆయన మాట్లాడాడు, కానీ ఈ దినం మన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడాను అని చెప్తున్నాడు. అయితే ఈ మాటను మనం సంపూర్ణంగా నమ్మేవారంగా ఉండాలి. ఈ దినాలలో కూడా మనం ఇంకా వేరే ద్వారా దేవుడు మాట్లాడతాడని మనం నమ్ముతా ఉన్నాం. ఇంకా ప్రవక్తలు, ఆ తర్వాత దేవదూతలు కళలు, దర్శనాలు ద్వారా మాట్లాడతాడని మనం నమ్ముతా ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే ఈ దినంలో అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడండి. కుమారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మన వాక్యం ద్వారా ఆయన మాట్లాడాడు. ఆయన పౌలు దమస్కులో దర్శించినప్పుడు దేవదూత వచ్చి దర్శించలే ఆ పౌల్ని. ఆయనే స్వయానుగా వచ్చాడు. నువ్వు హింసించున్న నజరేతుని యేసుని నేనే అని చెప్పాడు. ఈ దినాల్లో ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడే ఉన్నాడు, వాక్యం ద్వారా మాట్లాడే ఉన్నాడు ఆయన. అదేవిధంగా యోహాను కూడా పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే స్వయానికి ఆయన దర్శనంలో కనపడినట్టుగా ఆయనే మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం ఈ దినాల్లో మనం కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు సంపూర్ణంగా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తాన్ని మనకు మాట్లాడాను అని మనం చూస్తున్నాం. దాన్ని సంపూర్ణంగా మనం నమ్మాలి. దాంట్లో ఏది కూడా మనం ఆ వేరేది యాడ్ చేయడానికి లేదు, తప్పుగా మనం ఒకటి తీసేయడానికి లేదు. ఆ విధంగా మనం సంపూర్ణంగా విశ్వసిస్తే ప్రభువుని, మనం ఆ విధంగా సంపూర్ణంగా ఆయన్ని లోబడతాం. ఆ విధంగా ఆయన మాట, ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం చేసేవారు ఉంటాం. అదే ఆ విశ్వాస విశ్వాసం ఉంచిన మనం కూడా ఒక దినాన ఏదో ఒక దినాన అబ్రహాము శోధింపబడినట్టుగా మనం కూడా శోధింపబడే వారంగా ఉంటాం. అదే విధంగా మనం 17వ వచనంలో చూస్తాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనది నీ సంతానమని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాం మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా పొందిన. మనం కూడా మన విశ్వాసం శోధి పరీక్షను విశ్వాసంలో మనకు టెస్ట్ వస్తే దానికి పాస్ అవ్వడానికి మనం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే, ఆయన సంపూర్ణంగా ఎరిగి ఉంటే, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆ మాటను తూచా తప్పకుండా దాన్ని అవును ఆయన చేస్తాడు, నేను చేస్తాను, నేను తీసుకెళ్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు సహాయం చేస్తానని చెప్పినప్పుడు ఆయన సంపూర్ణంగా నువ్వు నమ్మకుండా విశ్వసించకుండా ఉంటే ఆ టెస్ట్లో మనం ఫెయిల్ అయ్యే వాళ్ళగా ఉంటాం. చాలాసార్లు మనకు ఆ విశ్వాసం టెస్ట్ చాలా సింపుల్గా ప్రతిదినం ఏదో ఒక ద్వారా మనకు టెస్ట్ శోధన వచ్చేదిగా ఉంది, పరీక్షించేవాడుగా ఉన్నాడు మన విశ్వాసాన్ని. మనం చాలాసార్లు ఫెయిల్ అయ్యే వాళ్ళంగా ఉన్నాం. నా మటుకు నాకైతే ఎన్నోసార్లు నేను అయిన వాడిగా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తే అవును కదా నా విశ్వాసం ఏమైంది, నేను ఎందుకు ఇట్లా
అని మనం ఫెయిల్ అయిపోయిన వారంగా ఉంటాం. కానీ అబ్రహాం అట్లా కాదు. ఆయన కుమారుని అర్పించాడు. ఇసాకును బలిగా అర్పించాడు. ఎందుకంటే ఆయన మృతుల నుంచి సైతం లేపగలడు అని విశ్వసించాడు. అదేవిధంగా మన విశ్వాసంలో మనకు వచ్చిన పరీక్షను సంపూర్ణంగా విశ్వాసం ద్వారానే మనం జయించగలం. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆయన మాటను, ఆయన వాయిస్ని సంపూర్ణంగా నమ్మాలి అంతే. ఇంకేం దానికి వేరే ఆ క్వశ్చన్ కానీ, రీజనింగ్ కానీ, లాజిక్ కానీ మనం వెతకూడదు. ఆయన చెప్పాడా అది చేయడు. ఈ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తానంటే ఆయన చేసేవాడుగా ఉన్నాడు. మాట తప్పనివాడు. కాబట్టి దాన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయన మనం ఆ ఆయన పెట్టే విశ్వాస టెస్ట్లో, పరీక్షలో మనం నెగ్గేవారంగా ఉండాలి. దానికి మనం లోబడి మనం ఆ విధంగా చేయాలి. అదేవిధంగా మనం ఈ విధంగా చూసుకుంటా పోతే మోషే గాని, ఆ తర్వాత యెహోషువ గాని, వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనకొక వీళ్ళందరి గురించి, ఎందుకంటే విశ్వాసము ఎంత గొప్పదో, దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో అనేది, దానికి ఎంత ఇంపార్టెన్స్ మనం మన జీవితాల్లో ప్రతి దినం పరీక్షించుకోవాల్సింది విశ్వాసం అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇన్ని ఎందుకు చెప్పాడంటే వాటన్నిటికి కూడా 12వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. కానీ ఎన్ని కూడా ఎందుకు ముందుకు ఎందుకు చెప్తున్నాడంటే మన 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే ఈ పెద్ద పట్టి అంతా కూడా ఎందుకు చెప్పాడంటే మనకు విశ్వాసం ద్వారా ఈ క్రియలన్నీ చేశారు. కానీ మీరేం చేయాలి, మనం ఏం చేయాలి అని ఆయన చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఆయన చెప్తున్నాడు. 12వ అధ్యాయం 1-2 కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఆ, ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసుడై ఉన్నాడు. ఇక్కడ మనకు ప్రతి అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన ఎత్తి చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆయన వైపుకి మన ఫోకస్ ని చూపించేవాడు. అదే విధంగా ఈ 11వ అధ్యాయంలో కూడా వీరులందరిని కూడా చూపించి మీ దృష్టి, మీ ఫోకస్ అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి అని ఆయన చెప్పడానికి వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు చేశాడు. అయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనను ఆవరించి ఉన్నందున మనం కూడా ఏం చేయాలంటే ప్రతి భారముని సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసానికి కర్త ఆయనే, ఫౌండేషన్ ఆయనే, ఆథర్గా ఉన్నాడు. దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూడాలి. ఇంకా ఈ వేరే వాళ్ళ వైపు మనం చూడకూడదని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంను ఓపికతో పరిగెత్తాలని చెప్తున్నాడు. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళందరి గురించి చెప్తూ కరెక్టే, వీళ్ళందరూ విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేశారు. కానీ మీరైతే యేసు వైపు చూస్తూ ఆ పరిగెత్తు పందెంలో పరిగెత్తాలి. అందుబట్టే మీరేమన్నా ఏం చేయాలంటే మీకు ఆ పందెంలో ఆటంకపరిచేటి ఏంది అంటే మనం చూసినట్లయితే ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము అని చూస్తుంది. అవి ఏం చేయాలంటున్నాడు? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దాని మీద మనం విశ్వాసకర్త అయిన ఆయన వైపు చూస్తూ పరిగెత్తడానికి కొంచెం మనకు ఆటంకాలు తప్పేవి ఉన్నాయి. ఇవి ఆటంకాలుగా ఉన్నాయి. కాబట్టి
మన విశ్వాసానికర్త అయిన యేసు వైపు మనం చూడాలి. దాని మీద గురి పెట్టాలి. ఆ పరిగెత్తే పందెంలో మనం ముందుకెళ్ళాలి. కానీ మన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆ పరిగెత్తే పందెంలో మనం వీటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. అవి మనము చూస్తే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9:25లో చూస్తాము. కొరింథీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయము 25 వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. ఇక్కడ మనకు ఏం చేయాలంటే మనకు మితంగా ఉండాలి. ప్రతి వాడు కూడా అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పందెంలో పరిగెత్తడానికి, పోరాడడానికి చాలా ఉమ్, ఆటంకం లేకుండా ఉంటాయని మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మితంగా ఉండేవారంగా ఉండాలి. అవి ప్రభువే మనకు ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నాడు. పందెపు రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదుగా. అటువల్లే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మన ఫోకస్ అంతా కూడా ప్రభు వైపు ఉండాలి. ఆయన ఏంటంటే మనకి విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఆయన మన కెప్టెన్ గా ఉన్నాడు. ఆయనే మనకు కోచ్గా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనకు సాక్షి సమూహంగా మన ఉన్నారు. కాబట్టి మన విశ్వాసం ఆయన మీద ఉండాలి. మన గురి ఆయన మీదే. మన శక్తి కాదు కానీ, ఆ తర్వాత మోషే మీద కాదు కానీ, అబ్రహాం మీద కాదు కానీ, మన ఫోకస్, మన గురి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే ఉండాలి. అదే హెబ్రీ పత్రికలో ఆయన చెప్తూ వస్తున్నాడు. ప్రతిది కూడా ప్రవక్తల కాడి నుంచి ప్రతి మొదటి అధ్యాయం నుంచి ఆయన అదే చెప్తున్నాడు. అదే విధంగా విశ్వాసం కూడా మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మనం చూస్తూ మనం పరిగెత్తాలని ఆయన చెప్తున్నాడు. అన్ని విషయంలో మనం మితంగా ఉండాలి. ఆ విషయంలో లేకపోతే మనం పరిగెత్తేటప్పుడు మనకు ఆటంకంగా ఉండేదిగా ఉంది. మనం స్లో అయిపోయే వారంగా ఉంటాం. అదేవిధంగా తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా ఆయన ఒక మాట అంటాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా 5వ వచనంలో, మరియు జట్టైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని మనం చూస్తున్నాం. ఈ విధంగా పరిగెత్తే పందెంలో కూడా మనం నియమం ప్రకారం పోరాడాలి. ఆ నియమం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలే. ఆ మాటలను బట్టి మనం పరిగెత్తే వారంగా ఉండాలి. ఆ నియమం దాటి వెళ్ళిపోతే మనం ఆ కిరీటాన్ని పొందే వారంగా ఉండం. వానికి కిరీటం దొరకదని మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం పరిగెత్తే పందెంలో ఇంకోటి ఓపికతో పరిగెత్తాలని చూస్తున్నాం. ఆ ఓపిక, ఆ పేషెన్స్ మనకు అబ్రహాము, విశ్వాసం వీళ్ళందరూ కూడా ఓపికతో పరిగెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసానికి కర్తైన ఆయనే మనకు కోచ్గా ఉన్నాడు. ఆయనే మనకు గోల్ ఉన్నాడు. ఆయనే మనకు కెప్టెన్ గా ఉన్నాడు. అలాంటి ఏ, ఉన్నప్పటికి కూడా, అంత భద్రత ఉన్నప్పటికి కూడా, కానీ మనలో ఆ విశ్వాసం పక్కకి చెరిగేటట్టుగా ఉంది. పక్కకి మళ్ళేటట్టుగా ఉంది ఈ లోకంలో. ఎందుకంటే మనం ఈ లోకంలో శరీరంలో ఉన్నాం కాబట్టి విశ్వాసాన్ని భ్రమపెట్టేవాడిని కూడా, ఆయన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టుగా చేసేవాడుగా సాతానుడు ఎప్పుడు ఉండేవాడిగా ఉన్నాడు. మన దేహం కూడా అంత పోరాడేదిగా ఉంది. కానీ దాని అన్నిటికి కూడా ఒకటి మార్గం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని మనం విడిచిపెట్టాలి.
ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టాలి, ఓపికతో పరిగెత్తాలి. దాని అంతటి కూడా మనకు మోడల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం ఇక్కడ చూస్తాము. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన కూడా మనకు ఒక మోడల్ గా ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట? ముందు ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయనకి ఎంత అవమానం వచ్చింది ఇంకెవరికి రాలేదు. ప్రభు అంతే మాత్రంగా సిలువను సహించాడు. మన నిమిత్తం ఆయన్ని అవమానించారు, సహించాడు. ఆయన తృణీకరించాడు, తృణీకరించబడ్డాడు. ఆయన్ని హేళన చేశారు, ఆయన అవమానించారు. కానీ ఆయన్ని ముందుంచబడిన ఆనందం కొరకు నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు అని మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం కూడా వ్యతిరేకంగా మీరు అలసట పడకయు మీరు మీ ప్రాణములు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనని తలంచుకుని. 3వ వచనంలో మనం చూస్తున్నాం, మీ అలసట పడకయు మీ ప్రాణములు విసుకకి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయన్ని తలంచుకోండి. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, గెలువును సహించాడు, వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని ఆయన ఓర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మనకు ఒక మాదిరిగా మనకు ఉంచిపోయాడు. మనం కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టే వారిగా ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసం ఆయన మీద ఉంది కాబట్టి. విశ్వాసాన్ని బట్టి మనం ఆయన గురి వైపున మనం పరిగెత్తాలంటే మనం ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చేదిగా ఉంది. ఆయన ఏం చేశాడంటే సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. ఆయన అటువంటి మాదిరి మనకు చూపించేలాడు. ఇలాంటి ఇటువంటి అవమానాలు, ఇలాంటి వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసాన్ని వదిలేవారంగా ఉన్నాం, ఆయన్ని ఆ, దూరంగా వెళ్ళేవారంగా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఒక చిన్న మనం అసలు విశ్వాస పాపం చేయడం మనం చూసాం. కానీ ఇక్కడ సులువుగా చిక్కులు పట్టి పాపం అంటున్నాడు. రోమపత్రికలో మనం చూస్తున్నాం, ఏటిని విడిచిపెట్టాలో అక్కడ కూడా చూస్తాము, విసర్జించాలో చూస్తున్నాం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రోమపత్రిక 13, 12వ వచనం. 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. 13. అలలతో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయు కలహమైనను మత్సరైనను లేకయు పగట ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం అంధకార క్రియలు విసర్జించాలని మనం చూస్తున్నాం. ఇవి మనకి పాపంగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలుగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం. ఈ క్రియలు, అంధకారమైన క్రియలు ఎలాంటి అంటే అల్లరితో కూడిన ఆటపాటలను చూస్తున్నాం. మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం అంట. ఈ విధంగా అంధకారమైన క్రియలు ఇవన్నీ కూడా మనకు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల విడిచిపెట్టమని ఆయన చెప్తున్నాడు. విడిచిపెట్టి ఆయన
గురువైపుకు, విశ్వాసం కర్తని గురువైపు యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలని చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి కూడా మనం వదులుకోవాలి. పరిగెత్తే పందెంలో మనం చాలా ఎంత తక్కువగా వ అన్నీ వదిలిపెట్టి ఏ విధంగా తేలిగ్గా మనం పరిగెస్తామో, అదే విధంగా విడిచిపెట్టే, విసర్జించేయి అయన్నీ మనం ఉన్నప్పుడు మాత్రమే చాలా చక్కగా పరిగెత్తగలం. ఆయన గురువైపుగే చూడగలం. యేసు వైపుగే చూడగలం. ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టి పాపాలు మనల్ని ఆటంకపరిచేటిగా ఉన్నాయి. ఆ! అందుకని వాటిని మనం ఏమంటున్నాడంటే విసర్జించి అంటున్నాడు. క్రియలను విసర్జించి అంటున్నాడు. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి అని 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా అంధకార మన క్రియలను విసర్జించి మనం, మనం పరిగెత్తాలి. యేసు వైపు పరిగెత్తాలని చూస్తున్నాం. లాస్ట్‌గా మనం ఎఫెసీ రాసిన పత్రికలో 4 అధ్యాయంలో 22వ వచనంలో కూడా మనం ఏం వదులుకొని పరిగెత్తాలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇక్కడ కూడా మనం వదులుకోవాలంటున్నాడు. ఇవి వదులుకోకపోతే మనం పరిగెత్తలేం. అది దానికి ఆటంకంగా ఉండేదిగా ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. మన ప్రాచీన స్వభావం మోసకరమైనది, దురాశ వలన చెడిపోయేదిగా ఉంది. ఆ చెడు ప్రవర్తన కలిగినదిగా ఉంది. ఆ స్వభావాన్ని మనం వదులుకోవాలంటున్నాడు. నూతన పరచబడాలంటున్నాడు. ఆ విధంగా మనం ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మోసకరమైన ఆ జీవితాన్ని, దురాశ వలన చెడిపోయే ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి మనం పరిగెత్తే పందెంలో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పరిగెత్తగలం. అందుకని ఇంత సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించినందున మనం కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసానికి కర్తైన దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ, ఆయన మన ఎదుట ఉంచబడిన పందెం ఓపికతో పరిగెత్తుతాం. ఈ లోకంలో మన దేహం ముగించేంత వరకు మనం ఈ పరిగెత్తే పందెంలో మనం ఉన్నాం. ఈ దేహం విడిచిపెట్టేంత వరకు కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ పందెంలో ముందుకెళ్ళాలంటే యేసు వైపే మనం చూడాలి. వీళ్ళందరూ కూడా మనకు ఒక మాదిరిగా ఉన్నారు. కానీ దాని అంతటికంటే ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఆనందం కొరకు ఏం చేశాడు? ఆయన అవమానాన్ని లక్ష్యపెట్టాడు. సిలువను సహించాడు. వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని ఓర్చుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత, ఇవన్నీ కూడా మనం ఓపికతో పరిగెత్తాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం లేకుండా మనం ఎన్ని కూడా చేయలేం. విశ్వాసం ఉంటేనే మనం లోబడతాం. అదేవిధంగా ప్రభువు చెప్పిన ప్రతి మాటను మనం విశ్వసించాలి. దాంట్లో ఏ మాటను కూడా డౌట్ రాకూడదు. ఏ మాత్రం కూడా మనం లాజిక్ కానీ మన జ్ఞానంతో రీజనింగ్ కానీ ఎతకూడదు. ఆయన చెప్పాడు వర్షం వస్తుందంటే వస్తుంది అంతే. ఇంక వేరేది లేదు. నువ్వు అన్ని వదిలిపెట్టి రా అని పిలిచాడు అంతే, వదిలిపెట్టాడు అంతే. ఎందుకు ఏం రీజన్ అడగలేదు. అదేవిధంగా ప్రభు మనకు అన్ని కూడా కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ మాటను చెప్పింది మనం చెప్పినట్టుగానే వినాలి. ఇంక మనం దానిలో రీజనింగ్ ఎందుకు, అవును ఎందుకు ఇద్దరు సమానమే కదా, ఎందుకు ఆ ఆది కాండంలో అతను అట్లా ఉంది కదా, నూతన బంధంలో ఎందుకు చేయకూడదు,
మనకు అవన్నీ తెలియదు. ప్రభు కుమారుడు ద్వారా ఇప్పుడు ఏం మాట్లాడాడో అది మనం నమ్ముతున్నాం, అది విశ్వసిస్తున్నాం, అది మనం పరిగి పందెంలో మన ఓపికతో యేసు వైపు చూస్తూ చేస్తున్నాం. ఇది మనకిచ్చిన, ఇప్పుడు ప్రస్తుతం మనకిచ్చిన పరిస్థితి అని పౌలు హెబ్రీ రాసిన పత్రిక చెప్తారు. కాబట్టి మీరు పూర్వస్థితిలో యూదులుగా ఉన్నారు కరెక్టే, కానీ ఇప్పుడైతే మీరు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన విశ్వాసకర్త, ఆయనే మనకు కెప్టెన్, ఆయనే మనకు కోచ్, ఆయనే మనకు కొనసాగించేవాడు, చివరి వరకు ఉండి మనకు కొనసాగించేవాడు ఆయన. నువ్వు పడిపోయినా ఆయనే నిన్ను బలపరిచి, ఆయన నిన్ను ఆయన నీ కోచ్‌గా ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను మళ్ళీ బలపరిచి మళ్ళీ లేపి పందెంలో నిలబెట్టి మళ్ళీ పంపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి కొన్ని. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులుపెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అంధకార క్రియలు మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం మితంగా ఉండి ఈ జీవితంలో మనం విశ్వాస జీవితంలో పరిగెత్తగలం. యేసు వైపు మనం గురి ఉండాలి. ఇంకా మరే వేరే భక్తుల గురించి కాదు. కొంతమందికి పౌలు అంటే చాలా ఇష్టం. పౌలుని ఆచరించడం కాదు. అందరికి కూడా మన గురి ప్రభువైన యేసుక్రీస్తు. మోషే కాదు, మన సేవకుడు కాదు, మన సంఘాన్ని స్థాపించిన సేవకుడు కూడా కాదు. ప్రభువైన యేసు వైపు చూస్తూ మనం ఆ పరిగెత్తు మనం ఓపికతో పరిగెత్తాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన కాదు.